ఒక్కొక్కసారి ఇక్కడ సభ జరుగుతుందో అలాగే మనకి జిల్లాల్లో అన్ని మండలాల్లో కూడా ఇవాళ ఇట్లా గ్రామ సభ అనేది నిర్వహిస్తున్నాము. మనకి ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి రెవెన్యూ డిపార్ట్మెంట్తో కూడిన సమస్యలు అంటే రైతులు కావచ్చు, లేకపోతే కొన్ని ఏరియాస్లో హౌస్ సైట్స్ రిలేటెడ్ కావచ్చు, 22A రిలేటెడ్ కావచ్చు, లేకపోతే ఇతర రెవెన్యూ సర్వీసెస్లో ప్రజలకి చాలా గ్రీవెన్సెస్ ఉన్నాయి. ఆ గ్రీవెన్సెస్ని మనము ముందుండి త్వరగా అంటే మీరు ఒక్కొక్కరు వచ్చి కంప్లైంట్ పెట్టుకొని చేసేలా కాకుండా మనమే సభ ద్వారా మీ అందరికీ మీ దగ్గరికి వచ్చి గ్రీవెన్సెస్ ఏదైనా ఉంటే తీసుకొని దాన్ని సార్ట్ అవుట్ చేయాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఈ సభలో మనము ముందుగా ఏంటంటే మన ఈ గ్రామాల్లో ప్రతి గ్రామంలో జరిగినప్పుడు కూడా ఆ గ్రామం సంబంధించిన పూర్తి వివరాలు అంటే అన్ని రికార్డ్స్ మనకి ఏదైతే ఆఫీస్లో ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అనేది చేస్తాము. సో డిస్ప్లే చేసినప్పుడు ఏంటంటే మీది ఏమైనా పర్టికులర్ పొలం మన పేరులో ఉందా, లేకపోతే పలానా అసైన్మెంట్ రికార్డులో హౌస్ సైట్ పట్టా మన పేరు మీద ఉందా, ఇట్లాంటివన్నీ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో చెక్ చేసుకున్నట్లయితే మనకి కూడా ఓకే మనది కరెక్ట్గా ఉంది అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది. దాంట్లో ఏమైనా మార్పులు మిస్టేక్స్ అట్లా ఉంటే అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే అది కూడా ఎంక్వైరీ తర్వాత చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది కాకుండా చాలా గ్రామాల్లో అంటే మీ దగ్గర అగ్రికల్చర్ భూమి తక్కువ ఉన్నప్పటికీ వేరే గ్రామాల్లో మనకి పొలం చాలా ఎక్కువ ఉంది. సో అట్లాంటి గ్రామాల్లో కొన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో కూడిన సమస్యలు, కొన్ని వేరే వక్ఫ్ డిపార్ట్మెంట్తో కూడిన సమస్యలు, లేకపోతే రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో మనం ఏదైనా చేయడానికి వెళ్ళినప్పుడు ఇది ప్రభుత్వ భూమి చేయడానికి లేదని రిజెక్ట్ చేయడము, ఇట్లా లేకపోతే రిజిస్ట్రేషన్ దగ్గర ఏదైనా సమస్య రావడము. సో ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా కలిపి ఇవాళ ఈ ప్రోగ్రామ్ అనేది ప్రతి గ్రామ సభల్లో కూడా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మనము స్టాఫ్ని పెట్టుకొని చేస్తున్నాము. సో ఇవాళ మీరందరూ కూడా నేను మాట్లాడాక మీ జిల్లాల్లో మీ గ్రామంలో మనకి రెవెన్యూ రిలేటెడ్ సమస్యలు ఏమున్నాయో దాని గురించి ఏదైనా చెప్తే మేము కూడా నోట్ చేసుకొని సార్ట్అవుట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అందరూ కూడా అంటే ఇక్కడే కాదు జిల్లా అంతా కూడా మనం జేసీ గారు మాట్లాడినప్పుడు చెప్పారు 173 గ్రామాల్లో జనవరి 8 లోపు ఈ కార్యక్రమం అనేది కంప్లీట్ చేయబోతున్నాం. షెడ్యూల్ అనేది మనకి మీడియా ద్వారా లోకల్ ఛానల్స్ అన్నిటి ద్వారా కూడా పబ్లిసిటీ ఇస్తున్నాము. అట్లాగే మనకి సచివాలయం సిబ్బంది ద్వారా వాట్సాప్లో అట్లా కూడా మనము ఇది ఇస్తున్నాము. సభకి 2 రోజులు ఒక రోజు ముందు ఊర్లో కూడా టామ్ లాగా కూడా చేయమని చెప్పడం జరిగింది. సో మీ అందరికీ కూడా పెద్ద ఎత్తున వచ్చి మనకి ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ ఈ కార్యక్రమంకి ఇంత పెద్ద ఎత్తున వడ్డేశ్వరం నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కూడా నమస్కారం అండి. థ్యాంక్ యూ. వారికి సంబంధించి మనందరికీ కూడా ఎంతో ముఖ్యమైనది ఎంతో ప్రియమైనది ఏంటంటే మనకుండే భూమి. అది ఇంటి స్థలం అవనివ్వండి, లేకపోతే పొలం అవనివ్వండి, వ్యవసాయ భూమి అవనివ్వండి, ఏదైనా. అయితే ఈ రెవెన్యూ వ్యవస్థ మొత్తం చాలా రోజుల నుంచి కూడా ఉంది. అయితే సమయానుకూలంగా కొత్త ఇబ్బందులు లేకపోతే కొత్త రెవెన్యూ సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిని పరిష్కరించడానికి ప్రజలు ప్రతి సోమవారం మనం PGRS గ్రీవెన్స్ అనేది మన ఆఫీస్లో కండక్ట్ చేస్తాం. కానీ అలా కాకుండా మనమే ప్రజల వద్దకు వెళ్ళి గ్రామ స్థాయిలో వారి ఇబ్బందులు ఏమన్నా ఉన్నా, లేకపోతే వారికి చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్న రెవెన్యూ సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ, రెవెన్యూ సమస్యలు ముఖ్యంగా ఇతర సమస్యలు ఏమన్నా కూడా కానీ వాటిని నమోదు చేసుకొని దానికి సత్వరమైన చర్యలు తీసుకొని పరిష్కారం చూపించడానికి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు అన్ని గ్రామాలు అంటే జిల్లాలో ఉన్న 173 రెవెన్యూ గ్రామాల్లో అన్నిట్లో కూడా ప్రతిరోజు ఒక్కొక్క చోట చొప్పున ఈ సదస్సులని నిర్వహించడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా మీ అందరినీ మేము కోరుకునేది ఏంటంటే మీ గ్రామంలో అంటే ఇక్కడ ఎక్కువగా ఇంటి పట్టాలు ఇచ్చున్న ప్రదేశం కానీ ఇంటి పట్టాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు వ్యవసాయ భూమి కంటే కూడా. వాటన్నిటిలో రకరకాల రెవెన్యూ సమస్యలు ఏమైనా ఉంటే, పట్టాల్లో ఏమైనా మార్పులు చేర్పులున్నా, లేకపోతే మీకు ఇచ్చే పట్టాల్లో మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, అదే వ్యవసాయ భూమి అయితే మన పూర్వీకుల పేరు మీద ఉండొచ్చు. ఇప్పుడు మనం మామూలుగా ఏదో అమ్మడానికో కొనడానికో వచ్చినప్పుడు తప్ప రెవెన్యూ రికార్డుల్ని మార్పించుకోవాలి అని మనం పెద్దగా పట్టించుకోము.
అటువంటివి ఏమన్నా ఉంటే ఈరోజు మీరు అప్లికేషన్ పెట్టుకుంటే వాటన్నిటిని కూడా ఈ సదస్సుల్లో భాగంగా మనం చేయడం జరుగుతుంది. ఈరోజు చేసే అప్లికేషన్లు అన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా, అంటే మామూలుగా మీరు పాస్బుక్ పెట్టుకోవాలంటే ఎంతో డబ్బులు పే చేయాలి, లేకపోతే మ్యూటేషన్ పెట్టుకోవాలంటే ఎంతో డబ్బులు పే చేయాలి. కానీ ఈరోజు పెట్టున్న అప్లికేషన్స్ అన్నిటికీ కూడా యూజర్ ఛార్జెస్ అన్నిటినీ కూడా వేవ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చున్నారు. కాబట్టి ఈరోజు మీరు నమోదు చేసుకునే అన్ని సర్వీసెస్కి కూడా ఉచితంగా కూడా ఇవి మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పట్టాదారు పాస్బుక్ మీకు కావాలనుకున్నా, లేకపోతే మీ పట్టా కాపీ కావాలనుకున్నా, మెంబర్ సర్టిఫికేట్స్ ఏమన్నా కావాలనుకున్నా, లేకపోతే ఏమన్నా రెవెన్యూలో వివాదాలు ఉన్నా, లేకపోతే మీకు ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నా కానీ అవన్నీ కూడా ఇక్కడ తహసీల్దార్ గారు ఉన్నారు, మేమందరం కూడా ఉంటాము. మీరు దాన్ని గ్రీవెన్స్గా అన్నా రిజిస్టర్ చేయండి, అంటే మీకున్న ఇబ్బందిగా అన్నా, లేకపోతే సర్వీస్ అంటే ఈ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే ఈ పాస్బుక్ కావాలి, ఈ అడంగల్ కావాలి అంటే దాన్నైనా మీరు నమోదు చేసుకోవచ్చు ఉచితంగా. ఈ రకంగా ఈరోజు సాయంత్రం వరకు కూడా మేమందరం మన రెవెన్యూ సిబ్బంది అందరూ ఇక్కడే అందుబాటులో ఉంటారు. సార్ చెప్పినట్టుగా, మన జాయింట్ కలెక్టర్ సార్ చెప్పినట్టుగా, ఈరోజు ఎవరైతే ఈ గ్రామ సభల్లో రెవెన్యూ సంబంధిత సమస్యల కోసం అర్జీని దాఖలు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా సచివాలయంలోనే ఇక్కడే మీ డిజిటల్ అసిస్టెంట్ ఉన్నారు, సిస్టమ్ ఉంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ₹1 కూడా మీరు చెల్లించకుండా ఆ సర్వీసు ఎఫ్లైన్ కొలతలు సబ్ డివిజన్ ఉంది, ₹500 కట్టాలి. ఆ ₹500 మీ చేత కట్టించుకోకుండా ఉచితంగా మీకు ఆ సర్వీస్ను కూడా పీజీఆర్ఎస్లో మీ అర్జీని ఆన్లైన్లో నమోదు చేసి మీకు అక్నాలజ్మెంట్ ఇవ్వడమే కాదు, ఆ సర్వీస్ను కూడా ఉచితంగా నమోదు చేసి దానికి మీకు పరిష్కారాన్ని తీసుకొచ్చి పనిచేసి పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా, రైతులందరూ కూడా, వడ్డేశ్వరం ప్రజల గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ సదస్సులో రైతులకు, ముఖ్యంగా భూ యజమానులందరికీ కూడా ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పిటిషన్స్ తీసుకోవడానికి, వీలైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించడానికి కూడా ఇక్కడ నిర్వహణ జరుగుతూ ఉంది. ప్రభుత్వం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా సరే భూ కబ్జాలు కానీ, ఆక్రమణలు కానీ, లేదా తప్పుడు ఉద్దేశాలతోటి, తప్పుడు ప్రయత్నాలతోటి భూమిని ఆక్యుపై చేసుకొని ఉంటే అలాంటి పిటిషన్లన్నీ తీసుకోవాలనే ఉద్దేశం. అదేవిధంగా పట్టాలు రాని వాళ్ళు, పాస్బుక్లు రాని వాళ్ళు, ఏదైనా ఏ రకమైన భూమికి సంబంధించిన సమస్య అయినా కూడా వాళ్ళు ఇక్కడ చెప్పుకోవచ్చు. వాటన్నిటినీ కూడా తహసీల్దార్ ఆధ్వర్యంలో మొత్తం ప్రభుత్వ సిబ్బంది ఇక్కడ ఉండి సమస్యలన్నింటినీ కూడా స్వీకరిస్తారు. వాటిని వీలైనంత వరకు ఇక్కడికెక్కడ పరిష్కరించగలిగితే పరిష్కరిస్తారు. స్టాట్యూటరీగా ఉన్నవి నోటీసులు ఇచ్చి, అందరికీ కూడా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చి, లేదా అదర్ పార్టీస్ అందరూ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరిస్తారు. ఇది పూర్తిగా రిసీవ్ చేసుకున్న రోజు నుంచి 45 రోజుల్లో వాళ్ళ యొక్క సమస్యను ఖచ్చితంగా పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా మీ గ్రామాల్లో జరిగేటువంటి రెవెన్యూ సదస్సుల్ని తప్పకుండా వాడుకోవాలని చెప్పి కోరుతున్నాను.